బ్రో మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, మీకు అంటే రీసెంట్గా ఇష్యూ అయింది కదా, బెట్టింగ్ ఇష్యూస్, ప్రమోషన్స్, దాని గురించి మీరు ఎలా మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు? బెట్టింగ్ ఇష్యూసా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రమోటింగ్ అనేది వాడు చేసేటప్పుడు వాళ్ళు నిజాయితీ చేసి ఉంటే దాని ప్రూఫ్లు చూపెట్టమనండి. ఎందుకంటే మనల్ని మిడిల్ క్లాస్లో టెంప్ట్ అయ్యి పైసల కోసం మేము చేసేస్తాం. అలా నేను కూడా బెట్టింగ్లో 3K పోగొట్టుకున్నాను. 3K ఇంట్లో వాళ్ళ డబ్బు 3K పోగొట్టాను. ఓ మై గాడ్ సార్, మీకు ఇవన్నీ తెలిసి కూడా ఎలా ఆడారు సార్ గేమ్? ఫస్ట్ నేను పెట్టాను. ఐ నో బట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ అప్లెటింగ్ మార్కెటింగ్. బట్ ఇన్ దట్ టైం మైండ్ అనేది పని చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 1000 రూపాయలు పోయినాయి. 1000 డబల్ చేద్దామని చెప్పి మళ్ళీ ఇంట్లో డబ్బులు తీసాను, పెట్టాను. ఆ పై కూడా పోయినాయి. మళ్ళీ ఇంకా టెన్షన్ ఎక్కువైంది, ప్రజలు తట్టుకోలేక మళ్ళీ పెట్టేశాను. అలా 3K పోగొట్టేశాను. తర్వాత మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నేను ఒకటే మాట చెప్తాను, ఫస్ట్ మీరు పెట్టకంటారు. ఇది అనేది అఫ్లెట్ మార్కెటింగ్. ఫస్ట్ మనకి ఇస్తాడు, ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత తీసుకుంటాడు. వాడు ఎంత తీసుకుంటాడు అనేది మీకు అసలు మీది ఎస్టిమేషన్లో ఉండదు. నా మాటిని ఆపేసాను అని చెప్పి అలా నేను సజెస్ట్ చేయకుండా ఆపేస్తాను. ఓకే సార్, మరి హర్ష సాయి చేశాడు కదా, ఇలా వీడియో చేసి హెల్ప్ చేశాడు కదా పూర్ పీపుల్స్కి. బట్ నేను కూడా చూసాను ఆ వీడియోను. ఇంటర్వ్యూ కూడా చేశారు. నేను ఇంటర్వ్యూ కూడా సగమే చూశాను. ఓకే, అది కరెక్టా సార్ మరి చేయడం? ఒకటి ఫైనాన్షియల్గా కావాలనుకుంటే మనం చేస్తాము, చేయాలా వద్దని అవతల నిర్ణయం వాడు అనాలిసిస్ చేసి చేసుకోవాలి బెట్టింగ్ అనేది. మరి ఇప్పుడు హర్ష సాయికి సపోర్ట్ చేస్తారు సార్ ఇలా? సపోర్ట్ చేస్తామండి. అంటే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, ప్రమోట్ చేస్తున్నాడు, పైసలు వస్తున్నాయి. బట్ అవిని తన స్వార్థం కోసం యూజ్ చేసుకోలేదు. ఈజ్ నాట్ యూజింగ్ హిమ్సెల్ఫ్, ఈజ్ స్పెండింగ్ టు అనదర్ వన్. ఎస్ సార్, ఆఫ్ కోర్స్. బట్ చాలా మంది ఎలిగేషన్ చేస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదు, అలా సంపాదించడం ఏంది అంటున్నారు. వాళ్ళకి ఎలా సమాధానం చెప్తారు మీరు? ఇంకొకటి, సంపాదించుకుంటే మీరు ఎవరికి సంపాదించుకోండి. బెట్టింగ్ అనేది పక్కన ఉండి ఏమాటికి ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే అందులో ఆరితేరి నువ్వు ఉంటావు, అవతల ఉండడు కదా. అట్లా పక్క నుండి ప్రమోట్ చేసే ముందు వాడిని స్టేజ్ ఏంటి తెలుసుకున్న తర్వాత ఆ పక్క నుండి ప్రమోట్ చేయకుండా ఆపేసాను. ఓకే, మీరు హర్ష సాయికి ఇప్పుడు సపోర్ట్ చేస్తారు కదా, తను ఎలాంటి వాడు అనుకుంటున్నారు? ఎలాంటి వాళ్ళని అంటే చాలా మంచోడా, చెడ్డోడా, అసలు ఏంటి, ఫ్రాడా, ఏమనుకుంటున్నారు ఆయన? ఫ్రాడ్ అనే మాట అయితే అసలు ఇప్పటిదాకా ఎప్పుడు వినలేదండి అతనికి. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఫ్రాడ్ అని చెప్పేసి అవే ఎలిగేషన్స్ యూట్యూబ్లో రన్ అవుతున్నాయి కదా రీసెంట్గా, సో అది బేస్ చేసి అడుగుతున్నా నేను. రేటింగ్స్ కోసం ఎవడో ఒకటి అంటూ ఉంటాడండి. రేటింగ్స్ కోసం ఎవరైనా అంటారు. నేనే ఉన్నాను, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, కొత్తగా లెగట్లేదు, యూట్యూబ్ ఛానల్ లేపాలంటే ఒక సెలబ్రిటీని పట్టుకోవాలి. అది కూడా యూట్యూబ్ని ఏగాలంటే యూట్యూబ్లో ఉన్న ఫస్ట్ సెలబ్రిటీస్ని పట్టుకోవాలి. సో అలా టార్గెట్ చేసి పడనోళ్ళు ఉంటే వాళ్ళ ఛానల్ లేపుకోవడం, ప్రమోట్ చేసుకోవడం కోసం అలా లేపుతారు. ఇందులో రాంగ్ కంప్లైంట్స్ ఇస్తారు, పెట్టుకుంటారు అలా. ఓకే సార్, అయితే మీరు హర్ష సాయి ది బెస్ట్ అంటున్నారు, అంతేనా? నేను హర్ష సాయి ఫ్యాన్స్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, తను ఎలాంటి వాడో మీకు తెలుసా సార్? గుడ్ పర్సన్. ఓకే, రీసెంట్గా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ప్రాబ్లం అయింది, ఇష్యూ అయింది కదా, సో మీరు దాని గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు? లేదు, ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించింది, అది చూసిన నేను. అది అవునా? ఓకే, తను హెల్పింగ్ నేచర్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆహా అనేది మోస్ట్ బెట్ వ్యాలెట్ అని ఒక పెద్ద షోనే చేస్తున్నారు. మరి దాన్ని కూడా బ్యాన్ చేయాలి కదా, ఆయన ఒక్కదాన్నే కాదని. సో మీరు తనకి సపోర్టరా సార్? సపోర్టర్. ఓకే, తన మంచి చెడు అన్నీ మీరు చూసారు కదా ఇప్పుడు, సో తను ఎలా ఉంటాడు, తన మనస్వభావం మీకు ఎలా అర్థమైంది? ఏమో నేను చాలా చారిటీ వర్క్స్ చేస్తుంటా కదా. ఓకే, ఆయన ఎంతైనా సంపాదించాను కానీ ఆయన సంపాదించిన అట్లా అయితే చారిటీ వర్క్స్ చేస్తున్నారు. కొంతమంది సంపాదించుకొని అందరు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు కదా. ఎస్ సార్, కానీ అందరూ చాలా మంది బ్యాడ్ పర్సన్ ఇలా అని అందరూ తిట్టుతున్నారు కదా. నాకు తెలిసినంత వరకు అయితే నాకు అంతవరకు అయితే ఓకే, గుడ్ పర్సన్. ఓకే సార్, మీరు తన మూవీ కూడా వస్తుంది కదా ఫ్యూచర్లో, ఆ మూవీకి వెళ్తారా? వెళ్తాం. మూవీ నేమ్ అయితే గుర్తులేదు కానీ మూవీ ఓకే వస్తే వెళ్తాను. ఓకే సార్, అండ్ థ్యాంక్ సార్. మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, తను రీసెంట్గా బెట్టింగ్ ఆ ప్రమోషన్స్ ఇష్యూస్ జరుగుతున్నాయి, మీరు దాని గురించి ఎలా స్పందిస్తారు? ఎలా అంటే మేము బెట్టింగ్ యాప్ గురించి మనకు అంత ఐడియా లేదు, కానీ మ్యాక్సిమం మా ఫ్రెండ్స్లలో గిట్ట అందరు ఆడిర్రు, అందరు లాస్ అయ్యారు. ఆయన చెప్పిన దాంట్లో గిట్ట పాయింట్స్ ఉన్నాయి, కానీ అట్లా చెప్పుడు గిట్ట కరెక్ట్ కాదు. ఓకే, మీరు హర్ష బ్యాన్ చేయాలని చెప్పాలి, కానీ నేను చెప్పడం వల్ల వాళ్ళు ఆగుతారు, వీళ్ళు ఆగడం అది కరెక్ట్ కాదు. చెప్పిన టాక్ ఆఫ్ పాయింట్ అది కరెక్ట్ కాదు అది. ఓకే, మీరు హర్ష సాయికి సపోర్ట్ చేయరా సార్? ఇలా చేస్తాం మేము, హర్ష సాయి ఫ్యాన్స్ అందరం, కానీ అట్లా చెప్పడం కరెక్ట్ కాదని చెప్తున్నాను అంతే. ఓకే, తన ఎలాంటి వాడు అంటే మంచోడు అనుకున్నా చెడ్డోడు? మంచోడు, ఆయన మంచోడు. ఓకే, ఆయన మెంటాలిటీ ఆయన చాలా మంచోడు. ఆయన ఇన్స్పిరేషన్ మాకు. ఆయన చూసి ఇన్స్పిరేషన్ అవుతాం, కానీ ఆయన బెట్టింగ్ యాప్ ప్రపంచం అంటే జర నచ్చలేడు అంతే. ఓకే, తనకి సపోర్ట్ చేస్తారా మరి ఫ్యూచర్లో? చేస్తాం మేము, ఆల్ టైమ్ ఆయనకే సపోర్ట్ మేము. ఓకే, తను కలిసే ఛాన్స్ వచ్చి ఒక సెల్ఫీ తీసుకునే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? ఎందుకు తీసుకుంటాం, దాంట్లో ఏముంది, బరాబర్ తీసుకుంటాం, తీసుకుంటాం. తన మూవీ కూడా ఉంది కదా ఫ్యూచర్లో, దాని మేము నేను కాదు మా గ్యాంగ్ మొత్తాన్ని తీసుకొని పోతా, కాలేజ్ మొత్తాన్ని. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం, మీకు హర్ష సాయి తెలుసా? తెలుసండి. ఓకే, రీసెంట్ వీడియోస్ ఏమైనా చూసారా మీరు?
అంటే యాక్చువల్లీ రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించి పూర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తున్నాను కొంచెం టాక్ నడుస్తుంది. దాని నుంచి మీరు ఎలా మాట్లాడతారు, ఏం స్పందిస్తారు? నేనేం స్పందించలేను. అయితే ఓకే, హర్షిత ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? ఇట్స్ అ గుడ్ పర్సన్ అయితే. ఓకే, పూర్ పీపుల్స్కి చాలా హెల్ప్ చేశారు కదా, సో దాని నుంచి మీరు అన్ని వీడియోస్ చూసారా? లైట్గా కొన్ని వీడియోస్ మాత్రమే చూసాను. ఓకే, సో మీకు తనంటే చాలా ఇష్టమా, నార్మల్గా అంత లైక్ అంతేనా? జస్ట్ లైక్ అంతే. అంతేనా? ఓకే, తను ఎలాంటి వాడు అనుకుంటున్నారు మీరు? యా, ఈస్ అ గుడ్ పర్సన్ అండ్ చాలామంది పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తాడు. ఓకే, ఆ పూర్ పీపుల్కి హెల్ప్ చేసే ముందు ఆయనకి డబ్బులు అవన్నీ బెట్టింగ్ యాప్స్ ద్వారా వస్తున్నాయంట. సో అలాంటిది మీకు తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఓకే, హెల్ప్ చేస్తున్నాడుగా, ఎలా వస్తాయండి మనీ? అంటే ఆ బెట్టింగ్ యాప్స్ అంటే ప్రాబ్లం కదా, సో ఫ్యామిలీస్ అన్ని లాస్ అవుతున్నాయంట. సో అలా చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? లాస్ అవుతే యాక్సెప్ట్ ఎలా చేస్తాం, చేయంగా. ఓకే మేడం, మీరు ఇంకా ఫర్దర్ వీడియోస్ చూస్తే కదా మీకు అర్థమైంది ఆల్మోస్ట్. సో మీరు మీ ఒపీనియన్ అయితే ఏంటి హర్ష సాయి మీద? ఇప్పటివరకు అయితే గుడ్ ఒపీనియన్ ఉంది. నేను బెట్టింగ్ సేమ్ వీడియోస్ చూడలేదు. సో ఓకే మేడం. సార్ మీరు హర్ష సాయి వీడియోస్ చూస్తారా? చూస్తామండి. ఓకే, తను ఎలాంటి వాడు సార్? చాలా మంచోడు, చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు. అతను నేను సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నా, అతని వీడియోలు మ్యాక్సిమం చూస్తాను నేను. ఓకే సార్, బట్ రీసెంట్గా బెట్టింగ్ ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించి హెల్ప్ చేస్తున్నానని అలిగేషన్స్ వస్తున్నాయి, వాటిని మీరు స్పందిస్తున్నారా? లేదండి, అవన్నీ ఫేకు. అతను చాలా వరకు మంచి చేశాడు. అతను ఇలాంటి చెడు అలవాట్లని సమాజంలో తేడని నేను అనుకుంటున్నాను. ఓకే, తనే ఒప్పుకున్నాడు సార్ రీసెంట్ వీడియోలో నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా అని. అది మన ఇష్టము. ఎందుకంటే బెట్టింగ్స్ అనేవి కొందరికి అవగాహన ఉంటే కొందరికి అవగాహన ఉండదు. అవగాహన ఉన్న వాళ్ళు చేస్తారు. అతని అదే ఆ యాడ్కి అతనికి ఏం సంబంధం లేదు నాకు తెలిసి. అతను ఏదో ప్రమోషన్ చేసి ఉండొచ్చు, బట్ తనే చెప్పాడు సార్ ప్రమోట్ చేసి డబ్బులతో నేను హెల్ప్ చేస్తున్నా పూర్ పీపుల్స్, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలా? లేదండి. ఓకే, మీరు హర్ష సాయి ఎలాంటి వాడు అనుకుంటున్నారు? చాలా మంచోడండి. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూశాను. చాలా పూర్ పర్సన్కి హెల్ప్ చేస్తుంటాడు, ఎక్కడ కనిపించినా హెల్ప్ చేస్తూ ఉంటాడు. కాబట్టి నాకు తెలిసి నా దృష్టిలో అతను చాలా మంచోడు. ఓకే, తన వీడియోస్ ఫర్దర్గా వీడియోస్ ఏమైనా ఉంటే తను చూసినది కూడా మీరు ఇంతే ఇష్టాన్ని పెంచుకుంటారా, అసహించుకుంటారా తనని? అసహించుకోవడం ఏం లేదు, అతను అంటే నాకు చాలా ఇష్టం. ఓకే సార్, ఒక సెల్ఫీ తీసుకున్న టైం వస్తే సెల్ఫీ తీసుకుంటారా సార్తో? ఖచ్చితంగా సెల్ఫీ తీసుకుంటాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. మ్యామ్, మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. తను ఎలాంటి వాడు? చాలా గుడ్ పర్సన్, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. తన వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను నేను. యాక్చువల్లీ మేడం రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించి అలా ఒక ఇష్యూ నడుస్తుంది కదా, మీరు దాని గురించి ఎలా స్పందిస్తున్నారు? ఆ వీడియో అయితే నేను చూడలేను. ఓకే, చూడలేదు, బట్ తను ఎలాంటి వాడు అనుకుంటున్నారు మీరు? గుడ్ అనుకుంటున్నారా, బ్యాడ్ అనుకుంటున్నారా? అంటే గుడ్ పర్సన్, బాగానే హెల్ప్ చేస్తున్నాడు. అంటే పూర్ పీపుల్ వాళ్ళకి, ఏం లేని వాళ్ళకి అంటే ఒక దారి చూపించి బాగానే చేస్తున్నాడు. ఓకే, అలా ప్యూర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తున్నారు కదా, సో అవన్నీ డబ్బులు ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? మేబీ యూట్యూబ్. ఓకే, అంటే రీసెంట్గా ఏమో ఏమైనా బిజినెస్ ఉండొచ్చేమో, లేకుంటే యూట్యూబ్ నుండి వస్తుంది. ఓకే, రీసెంట్గా మేము విన్న దాని ప్రకారం అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఆ డబ్బులతోటి హెల్ప్ చేస్తున్నారు, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? నో. ఓకే, మీరు ఒకవేళ అది రియాలిటీ మీకు తెలుసుంటే ఎలా? జనాలకి మంచి చెప్పి ఆయన ఎందుకు తప్పు చేస్తాడు అని అట్లాంటి వాడని అయితే నేను అనుకోను. యాక్చువల్లీ మేడం రీసెంట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాడు, తను నేను ప్రమోట్ చేసి ఆ డబ్బులతోనే హెల్ప్ చేస్తున్నా అని చెప్పాడు. సో మీరు అవి యాక్సెప్ట్ చేస్తారా? నో. సో తనే ఒప్పుకున్నాడంట, సో యాజ్ ఎ ఫ్యాన్గా మీరు యాక్సెప్ట్ చేస్తారా? నో. ఓకే మేడం, అదే మీరు చూడండి రీసెంట్ వీడియోస్ తనే ఒప్పేసుకున్నాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాను. సో మీకు ఇంతకుముందుకైతే హర్ష సాయి బాగా తెలుసు కదా, సో అప్పుడు మీకు హర్ష సాయి ఎలా అనిపించేవాడు? బాగా అనిపించేవాడు. అంటే హెల్ప్ చేస్తుంటే మా ఫ్యామిలీ మొత్తం యూట్యూబ్ ఓపెన్ చేసి అనే వీడియోస్ చూసేదా. అంటే రీసెంట్లీ అంటే పాల వ్యాపారి వాళ్ళకి అందరికీ హెల్ప్ చేశాడు. ఒక ఆయన చావు బతుకులు ఉంటే ఆయనకి ఆపరేషన్కి మనీ ఇచ్చాడు. బెటర్, బాగానే ఉన్నాడు. ఓకే మేడం, రీసెంట్ వీడియోస్ మీరు చూడండి, తర్వాత మీది ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు మేబీ. ఒకవేళ తను రాంగ్ చేసినా సరే మీరు సపోర్ట్ చేస్తారా? ప్రమోషన్స్ చేసి తను ఒప్పుకున్నాడైతే నేను ఆ వీడియో అయితే చూడలేను. మేబీ చూస్తే ఒప్పుకుంటాను కావచ్చు. మీరు ఆయన సపోర్ట్ చేస్తారా? అంటే మరీ రాంగ్ వేలో పోతే సపోర్ట్ చేయను. మంచి వే ఉంటే ఎట్లయినా సపోర్ట్ ఉంటుంది నాది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బ్రో, మీకు హర్ష సాయి తెలుసా? తెలుసండి. ఆయన గురించి మంచోడా చెడ్డోడా, హెల్ప్ చేస్తున్నాడు బెట్టింగ్ యాప్స్ పెట్టి, సో అది కరెక్టేనా? కరెక్టే అంటే క్రికెట్ వాళ్ళు అందరు వాళ్ళు కూడా చేస్తారు కదా, అందరు మస్తు మంది చేస్తున్నారు బెట్టింగ్ యాప్ చేయడం మన ఇష్టం అది. ఆయన మంచి ఆయన ఏం చేస్తున్నా ఆయన పర్సనల్గా వేరే విషయం, కానీ కుటుంబం అయితే జనాలకైతే మంచి చేస్తున్నాను అనుకుంటున్నాను. ఓకే, మీరు సపోర్ట్ చేస్తారా సార్? సపోర్ట్ చేస్తాను. ఓకే, అది బెట్టింగ్స్ యాప్స్ వల్ల కొంచెం డబ్బులు పోగొట్టుకొని కొంచెం కుటుంబాలన్నీ నష్టం అవుతున్నాయంట, సో వాటి గురించి మీరు ఏం మాట్లాడతారు? అది బెట్టింగ్ యాప్ అన్నది వాళ్ళ ఇండివిజువల్ అది అనుకుంటా, పర్సనల్ అది.
ఓకే సార్. బ్రో మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు తెలుసు. రీసెంట్గా బెట్టింగ్ ఇష్యూస్ అవుతున్నాయి కదా, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే ఇష్యూ ఏమో తెలియదు నాకు. అంటే బెట్టింగ్ యాప్స్ ఆడి డబ్బులు సంపాదించి అవి పూర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తున్నా అని చెప్పేసి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో మీరు దాని నుంచి ఎలా మాట్లాడతారు, ఏం స్పందిస్తారు? అంటే నాకు అర్థం కాలేదండి. అంటే రీసెంట్గా హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు ప్రమోషన్స్ వల్లనే డబ్బులు సంపాదిస్తున్నారని నేను కూడా విన్నాను. ఓకే, మరి అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఇప్పుడు ఫేమస్ అవుతున్న కొద్ది ప్రమోషన్స్ అనేది వస్తుంటాయండి. దానివల్ల అయితే అతను మళ్ళీ హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి తప్పేమనిపిస్తలేదు. ఓకే, చాలామంది అంటున్నారు అది కరెక్ట్ కాదు, అలా చేయకూడదు అంటున్నారు, మీరేమంటారు? ఆయన ఫేమస్ అయ్యాడు కాబట్టి ప్రమోషన్స్ వస్తాయండి. పైసల కోసం ఏమైనా చేయొచ్చు. ఓకే, పూర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తున్నారు కదా. చేస్తున్నాడు కాబట్టి పైసల కోసం ఏమైనా చేయొచ్చు, అందులో తప్పైతే ఏం లేదు. ఓకే, ఇంకా మీరు తనకి సపోర్ట్ చేస్తారా? చేస్తానండి. ఓకే సార్, మీకు సెల్ఫీ తీసుకునే టైం వస్తే తీసుకుంటారా హర్ష సాయితో? ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ. తెలుసు. ఓకే, తను రీసెంట్గా ఒక చిన్న ఇష్యూలో ఉన్నాడు కదా, సో బెట్టింగ్ యాప్స్ గురించి మీరు దానికి ఏం స్పందిస్తారు? అంటే నాకు జస్ట్ రీల్స్లో తెలుసు, మొత్తం అంతగా ఏం తెలియదు. ఓకే, బెట్టింగ్ విషయంలో ఏం అంతగా ఏం తెలియదు. ఓకే, తను పూర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తారు కదా, ఆ విషయం మీకు తెలుసా? తెలుసు. అవి డబ్బులు మీకు అది స్వతహా కాదంట. సో బెట్టింగ్ యాప్స్ ఆడి సంపాదించిన డబ్బులతో తను పూర్ పీపుల్ హెల్ప్ చేస్తున్నాడంట. సో మీరు అది అంటే ఎలా హెల్ప్ చేస్తున్నాడు అన్నది ఇంపార్టెంట్, కానీ ఏం చేస్తున్నాడు అన్నది ఇంపార్టెంట్ కాదు కదా అక్కడ. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నారా? చేస్తున్నాను. యాక్చువల్లీ అలా సంపాదించిన డబ్బులు చాలామంది నష్టపోయారంట. సో అలా ఆ డబ్బుల వల్ల నష్టపోయిన డబ్బులు తీసుకొచ్చి వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కరెక్టేనా? అంటే వేరే వాళ్ళను నష్టపోయి అంతలా ఏం చేస్తున్నాడని మాత్రం అంతా నాకేం తెలియదు, కానీ హెల్ప్ చేస్తున్నాడు పూర్ పీపుల్కి. తన వల్ల ఒక న్యాయం జరుగుతుంది కదా, అది కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, తన గురించి మీరు ఏమైనా విన్నారా ఈ మధ్య న్యూస్లో? చూసాను, ఇన్స్టాలో చూసాను, రీల్స్ బాగా చేస్తాడు. ఓకే, తను హెల్పింగ్ నేచర్ గురించి ఏమన్నా మీకు తెలుసా? అంత గమనించలేను. సో ఓకే, అంటే తను మంచివాడా చెడ్డవాడా చూసారా ఏమైనా? మంచివాడు. ఓకే, అంటే రీసెంట్ వీడియోస్ ఏం తెలీదా మీకు? ఆయన ఎంత హెల్పింగ్ నేచర్ చేస్తాడో తెలుసా? చూడలేను అంత. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్ మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, తన గురించి రీసెంట్గా బెట్టింగ్ ఆ ప్రమోషన్స్ అనే ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, దాని నుంచి మీరు ఎలా స్పందిస్తారు? ఆయన అంతగానో ఏం చేయలేదు కాబట్టి. ఓకే, తను మంచివాడా చెడ్డవాడా అనుకుంటున్నారా? పర్లేదు, మంచివాడే, డొనేషన్ చేస్తున్నాడు. ఓకే, తన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఓన్ ఫీలింగ్తో బతికే మనిషి అనిపిస్తుంది. ఓకే, తనకి మీరు ఫ్యానా సార్? అట్లేం లేదు, ఒక సబ్స్క్రైబర్లా. తన హెల్పింగ్ నేచర్ మీకు తెలుసా? తెలుసు, కొన్ని తెలుసు. మీరు చాలా ఫాలో అవుతారా వీడియోస్? చూస్తూనే ఉంటాం యూట్యూబ్లో, రీల్స్లలో. ఓకే సార్, మీకు ఒకవేళ సెల్ఫీ తీసుకునే ఛాన్స్ వస్తే సెల్ఫీ తీసుకుంటారా? ఆఫ్కోర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. అంటే రీసెంట్గా వీడియోస్లలో చాలామంది ఇష్యూస్ అవుతున్నాయి కదా బెట్టింగ్ ప్రమోషన్స్ గురించి, మీరు దాని గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ప్రమోట్ చేయకపోవడమే బెస్ట్ బెట్టింగ్స్ అవి, ఎందుకంటే చాలామంది ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల చాలామంది పోగొట్టుకుంటున్నారు. రీసెంట్గా మా ఫ్రెండ్ అతను పోగొట్టుకున్నాడు. అలాగే ఎవరో తెలియకుండా ఒక అమ్మాయి స్నాప్చాట్లో మెసేజ్ చేశాడు, అలవాటు అయ్యి మనీ పంపించమంటే మనీ పంపించేశాడు. తర్వాత అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసి తానే బాధపడ్డాడు. అచ్చా, ఓకే సార్. మరి ఇప్పుడు హర్ష సాయి హెల్ప్ చేస్తున్నారు పూర్ పీపుల్స్కి, సో అది కరెక్టే కదా? అది కరెక్టే, కానీ మనం ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయకుండా సోషల్గా ఎలా అంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ పెడితే కామన్గా మనీ వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి, సో అలా గెయిన్ చేసి పెట్టమని. అంతేగాని ఇట్లా ఈ ప్రమోట్ చేయడం వల్ల కొందరు లైఫ్ ఆగమవుతుంది, కొందరు లైఫ్ బాగుపడవచ్చు, కానీ కొంతమంది లైఫ్ అనేది ఆగమవుతుంది. అలా చూసుకొని చెప్తున్నాను అంతే. ఓకే, తనకి మీరు సపోర్టరా సార్? సపోర్ట్ చేస్తాను. ఎస్, ఒకవేళ తను ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆపేస్తే మీరు సపోర్ట్ చేస్తారా? బాగా ఖచ్చితంగా చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే సార్, హర్ష సాయి గురించి రీసెంట్గా బెట్టింగ్ ప్రమోషన్స్ ఇష్యూ అవుతుంది కదా, సో మీరు ఎలా స్పందిస్తున్నారు? నేను చూసుకోలేదు సార్. ఓకే సార్, తను ఎలాంటి వాడో మీకు తెలుసా? చాలా పేదవాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. ఓకే, తను గుడ్ ఆ బ్యాడ్ అనుకుంటున్నారా? గుడ్ డే. ఓకే, మీరు సపోర్ట్ చేస్తారా తనకి? సపోర్ట్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. హర్ష సాయి తెలుసా మీకు? తెలుసు. ఓకే, తను ఎలాంటి వాడో మీకు తెలుసా? చాలా మంచి వ్యక్తి. ఓకే, తన వీడియోస్ మీరు ఫాలో చేస్తారా? ఓకే, అంటే రీసెంట్గా బెట్టింగ్ ఇష్యూస్ అవుతున్నాయి, సో ప్రమోట్ చేసి ప్రమోషన్స్లో డబ్బులతోటి అదంతా పెద్ద ఇష్యూ నడుస్తుంది యూట్యూబ్లో, సో మీరు దాని గురించి ఏమైనా తెలుసా మీకు? అంతేం లేదు. ఓకే, అంటే తన వీడియోస్ నార్మల్గా చూస్తారా మీరు? ఓల్డ్ వీడియోస్ చూసారా? సో తను ఎలాంటి వాడు అనుకుంటున్నారు మీరు? అందరికీ మంచిగా డొనేట్ చేస్తారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ చేస్తాడు. ఓకే, సో తను మీకు మంచివాడు అనిపిస్తుందా? సో అంటే రీసెంట్గా కొన్ని ఎలిగేషన్స్ ఏంటంటే తను ప్రమోట్ చేసి ఆ డబ్బులతోటి హెల్ప్ చేస్తున్నాను అనుకున్నారు, సో అలాంటి ఏమైనా చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా?
చేస్తాను. ఓకే మీకైతే హర్ష సాయి వీడియోస్ నార్మల్గా ఓల్డ్ వీడియోస్ మాత్రమే తెలుసు, ప్రెజెంట్ వీడియోస్ తెలీదా? తెలీదు. ఓకే, ఓల్డ్ వీడియోస్లో హర్ష సాయి ఎలాంటి వాడు అనుకుంటున్నారు? అందరికీ మంచిగానే హెల్ప్ చేస్తాడు ప్రతి ఒక్క దాంట్లో. ఫ్రీగా కూడా హెల్ప్ చేసిండు. కోర్స్ ఆయన ఫ్రీనే హెల్ప్ చేస్తారు కదా, సో ఆ హెల్ప్ చేసే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? వ్యూవర్స్ ద్వారా. అది అంటే తను యూట్యూబ్ ద్వారా వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే బయట ఏమైనా? యూట్యూబ్ ద్వారా ఓకే, అంటే యాక్చువల్లీ రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడంట తను, సో ఆ ప్రమోషన్ ద్వారా వస్తున్నాయి అమౌంట్ అని అన్నారు. సో ఆ ప్రమోషన్ ద్వారా వచ్చిన అమౌంట్తో హెల్ప్ చేస్తున్నా అంటున్నారు. అలా చేస్తే మీకు ఓకేనా? ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, తను ఎలాంటి వాడు సార్? ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉంటాడు, చాలా మంచివాడు. ఓకే సార్, అంటే రీసెంట్గా మనకి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ గురించి ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా, సో వాటి గురించి మీరు ఏం మాట్లాడతారు? బెట్టింగ్ మన జనరేషన్ వాడొద్దు, ఓకే. మనం దానికి కూడా కొంచెం సపరేట్గా ఉండాలని చెప్తాను. ఓకే సార్, అంటే తను అలా చేసి డబ్బులు సంపాదించి అది హెల్ప్ చేస్తున్నా అని తను ఒప్పుకున్నాడు, సో అది కరెక్టేనా? అది రాంగ్. అంటే మనల్ని బ్యాడ్ చేసుకుంటా మనల్ని వేరేకెళ్ళి తీసుకెళ్ళి కూడా అట్లా చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎస్ సార్, ఆఫ్ కోర్స్. కానీ మీరు ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసారా? చూసి. తన హెల్పింగ్ నేచర్ మీకు ఎలా అనిపించింది? బాగుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ అనిపిస్తుందా మీకు? అంటే హెల్పింగ్ చేయడం అంటే హెల్పింగ్ కాదు సార్, ఇలా డబ్బులు సంపాదించి అలా హెల్ప్ చేయడం. అలా చేయడం నాట్ కరెక్ట్ అంటే. ఓకే సార్, అంటే చాలామంది ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు, సో వాళ్ళందరూ హెల్ప్ చేయట్లేదు కదా సార్, ఇలా చేసి నేను హెల్ప్ చేస్తుంటే కరెక్టే కదా సార్? కానీ ఒక విధంగా రాంగ్ అనిపిస్తుంది. ఓకే సార్, మీరు ఫ్యానా సార్ సార్కి? ఫ్యాన్. ఓకే సార్. సార్ మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, తన రీసెంట్గా బెట్టింగ్ ఇష్యూస్ అవుతున్నాయి కదా, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే ఆడొద్దు అని చెప్తాను నేను బెట్టింగ్ విషయంలో అయితే. ఓకే సార్, తను ఎలాంటి వాడు అనుకున్నారు, మంచోడా చెడ్డోడా? నాకు తెలిసిగా పర్లేదు, హెల్ప్ చేస్తాడు, మంచోడే, ఆనెస్ట్గా ఉంటాడు, సేవ చేసే గుణం ఉంది. ఓకే, అంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించి అవి హెల్ప్ చేస్తున్నాడు, అది కరెక్టేనా? అంటే ఎవరు హెల్ప్ చేస్తున్నారు? అదే హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతోటి హెల్ప్ చేస్తున్నట్టు పూర్ పీపుల్స్కి, అది కరెక్టే అంటారా? బెట్టింగ్ ద్వారా హెల్ప్ చేసడం అనేది సమాధానం కాదు. ఓకే. ఇంకా వేరే పరంగా సాయం చేస్తే హ్యాపీ. ఓకే సార్, తన ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసారా? కొన్ని చూసిన. ఇప్పుడు న్యూ వీడియోస్ సార్? ఈ మధ్య నేను చూడలేదు. ఓకే, మీరు తనకి ఫ్యానా? ఫ్యాన్ అంటే ఏం కాదు, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్రో, మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, తన గురించి రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి ఇష్యూస్ అవుతున్నాయి, తన గురించి తెలుసా మీకు ఏమైనా? తెలియదు. ఈ మధ్యలో వీడియో చూస్తలేము. ఓకే, నార్మల్గా తన గురించి మీరు ఏమైనా చెప్పాలా? ఈజ్ ఏ గుడ్ పర్సన్. ఈజ్ ఏ గుడ్ పర్సన్. ఓకే, అంటే మీరు రీసెంట్ వీడియోస్ చూడలేదు కాబట్టి, సో మీరు దాని గురించి చెప్పాలనుకుంటే చెప్పేయచ్చు. సో అంటే పూర్ పీపుల్స్కి హెల్ప్ చేశాడు కదా సార్ తను, వాటి గురించి చెప్పండి. ఆయన చాలా హెల్ప్ చేశాడు, మనీ యూట్యూబ్ ద్వారా నుంచే పీపుల్స్కి హెల్ప్ చేస్తుండు. ఓకే, సో అట్లా మీకు చాలా ఇష్టమా? చాలా మంచివాడు. మీకు చాలా ఇష్టమా అతనంటే? ఇష్టమే. ఒకవేళ సెల్ఫీ తీసుకునే ఛాన్సెస్ తీసుకుంటారా? తీసుకుంటా, కన్ఫర్మ్. ఓకే, రీసెంట్ వీడియోస్ ఎందుకు చూడడానికి లేదు సార్? మేము ఇప్పుడు కాలేజ్ పోతున్నాం, అందుకే కొంచెం. చూసారా సార్ డబుల్ యాక్షన్, వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. అంటే రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఆ డబ్బులు సంపాదించి పూర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తున్నంట, అలాంటి మీరు సపోర్ట్ చేస్తారా? చేయం. ఓకే, మీరు ఇంకా వీడియోస్ ఫర్దర్గా చూడాలనుకుంటే చూస్తారా? చూస్తాం. ఓకే, తను ఇట్లా మోసం చేస్తున్నారని అనుకుంటున్నారు, మీరు నమ్ముతున్నారా మోసం చేస్తున్నాను? నమ్మట్లే. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం, మీకు హర్ష సాయి తెలుసా? యా, తెలుసు. ఓకే, తను ఎలాంటి వాడు మీకు తెలుసా? పూర్ పీపుల్కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఓకే, అంటే రీసెంట్గా ఎలిగేషన్స్ జరుగుతున్నాయి కదా కొన్ని, అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే అవన్నీ చేసి డబ్బులు లాస్ అవ్వడం తప్ప ప్రాఫిట్ వచ్చేది ఏం లేదు, ఫేక్ అనిపిస్తుంది అవన్నీ. ఓకే, ఆ ఫేక్ అమౌంట్ తోటే కదా హెల్ప్ చేసిన పూర్ పీపుల్స్కి, అది కరెక్టేనా? ఓకే, ఫేక్ అమౌంట్తో హెల్ప్ చేయడం అంటే పర్లేదు, బట్ నార్మల్ అంటే ఏం లేని వాళ్ళు కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనగానే మనీ వస్తాయి కాబట్టి వాళ్ళు చేస్తారు, కానీ అదంతా లాస్ అవుతుంది కదా వాళ్ళకు కూడా. సో మీరు సపోర్ట్ చేస్తారా హర్ష సాయికి? యా, సపోర్ట్ చేస్తాను. ఓకే, తను మంచోడా చెడ్డడా అనుకుంటున్నారా? మంచోడే, అందరికి హెల్ప్ చేస్తాడు కాబట్టి మంచోడే కదా. ఓకే, మీరు ఫ్యానా తనకి? యా. ఒకవేళ సెల్ఫీ తీసుకునే ఛాన్స్ వస్తే తీసుకుంటారా? రైట్ నాట్, ఎవరైనా తీసుకుంటారు కదా. ఓకే, థ్యాంక్ యూ. సార్, మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు మేడం. ఓకే, తను ఎలాంటి వాడు? చాలా మంచివాడు. ఓకే, తన రీసెంట్ వీడియోస్ వల్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, సో దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? అది చేయకూడదని చెప్తున్నాడుగా, మంచిగా అనిపిస్తుంది ఆయన.
ఓకే, తను హెల్పింగ్ నేచర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏంది మేడం? తన హెల్పింగ్ నేచర్ గుడ్. ఓకే, తన గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మంచివాడు మన పేదవాళ్ళకి సాయం చేస్తారు. పేదవాళ్ళకి చేయడం వల్ల మంచి పేరు వచ్చింది, మంచివాడు. కానీ ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? యూజర్స్ వల్ల, మన వల్ల. ఓకే, మన వల్ల వస్తుంది అన్నారు, కానీ అని బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి ఆ డబ్బుల వల్ల హెల్ప్ చేస్తున్నా అని రీసెంట్ వీడియోస్లలో వస్తుంది. అదేమంటారు? దాన్ని ఓకే అంటారు, ఒప్పుకుంటారా మీరు అలా? ఓకే. ఓకే, తనకి మీరు ఫ్యాన్సా? ఫ్యాన్స్ ఓకే, మీరు తనకి సపోర్ట్ చేస్తారా? ఇలా ఒకవేళ రాంగ్ వేలో వెళ్ళినా సపోర్ట్ చేస్తారా? చేస్తాయో. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ గురించి ఇష్యూస్ జరుగుతున్నాయా? మీరు దాని గురించి ఏమంటారు? బెట్టింగ్ యాప్స్ అంటే అందరూ చేస్తూనే ఉన్నారు కదా అందులో. అవును, ఆ బెట్టింగ్ యాప్స్ డబ్బులు సంపాదించి పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నారంట కదా, సో అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? కరెక్ట్ అనిపిస్తుంది. అని అయిపోతే ఇంకొంత మంది చేస్తూనే ఉంటారు కదా. ఓకే, మీరు సపోర్ట్ చేస్తారా తనకి అలా? చేస్తాను నేను. మరి అలా అంటే వేరే వాళ్ళకి చాలా ఎలిగేషన్స్ చేస్తున్నారు కదా, అలా చేయడం కరెక్ట్ కాదని దాని. ఇంట్లో పెట్టుకుంటారు. ఇతనైతే 10 మందికి పేదలకు హెల్ప్ చేస్తున్నాడు కదా. ఓకే సార్, అండ్ మీరు యూట్యూబ్ డైలీ ఫాలో చేస్తారా తన వీడియోస్? డైలీ చూస్తాను. ఓకే, మీ ఫ్యానా? ఫ్యానే. ఒకవేళ హర్ష సాయిని కలిసే ఛాన్స్ వస్తే మీరు కలుస్తారా పక్క? పక్కా కలుస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్రో, మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, తనకు మీరు ఫ్యానా? ఫ్యానే. అయితే రీసెంట్గా మనకి బెట్టింగ్ యాప్స్ గురించి ఎలిగేషన్స్ నడుస్తున్నాయి కదా, సో దాని గురించి మీరు ఏమంటారు? ఆయన బెట్టింగ్ వేస్తుండు, పేద ప్రజలకు అందరికీ వంచుతుండు, అది న్యాయమే కదా. ఇప్పుడు ఆయన సొంతం పైసలతో అయితే ఆయన పెట్టలేడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పైసలు పెట్టాలంటే ఆయనకు పైసలు రావాలి, అతోళ్ళకి పైసలు పెట్టాలి. అది ఆయన కష్టంతో చేస్తుండు, పైసలు గేమ్ ఆడుతుండు పెడుతుండు, అదంతా అది ఆయన ఇష్టం. అది వేరే వాళ్ళ ఓవర్ మ్యాటర్, ఆయన వేరే వాళ్ళకి ఎందుకు? అయితే బెట్టింగ్ యాప్స్ ఆడి కొంతమంది చనిపోతున్నారంట, డబ్బులు లాస్ అయ్యి బాధలో చాలా మంది బాధపడుతున్నారంట, మరి అలా జరిగినా పర్లేదా మీకు? అంటే అది వాళ్ళకి అంటే అలా ఏమంటారు, ఇట్లా నేను గెలిచి ఆడతాను నమ్మకం ఉంటేనే ఆడాలి, లేకపోతే లేదు ఆడొద్దు. ఓకే, మీరు సపోర్ట్ చేస్తారా హర్ష సాయికి ఆల్వేస్? 100% చేస్తాం హర్ష సాయికి. ఓకే, మీకు హర్ష సాయితో సెల్ఫీ తీసుకునే టైం వస్తే వెళ్తారా? 100% వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. బ్రో, మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, మీరు డైలీ వీడియోస్ ఫాలో అవుతారా? ఫాలో అవుతాం. ఓకే, ఈ రీసెంట్గా మనకి బెట్టింగ్ యాప్ ఇష్యూ అయింది కదా, సో డబ్బుల గురించి, దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? నాకైతే రాంగ్గానే అనిపిస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు రాంగ్ అని చెప్తున్నా అంటే మీరు సపోర్ట్ చేయరా? సపోర్ట్ చేయం, బెట్టింగ్ అయితే సపోర్ట్ చేయం. ఓకే బ్రో, అట్లయితే మరి బెట్టింగ్ యాప్స్ వేరే వాళ్ళు కూడా సంపాదించుకొని డబ్బులన్నీ దాపెట్టుకుంటున్నారు, మరి హర్ష సాయి అలా కాదు కదా, హెల్ప్ చేస్తుంది కదా పూర్ పీపుల్స్కి, మీరు దాన్ని కూడా సపోర్ట్ చేయరా? వేరే వాళ్ళతో తీసుకొని మళ్ళీ ఇస్తే హెల్ప్ అన్నారుగా. ఓకే, అయితే మీరు ఇప్పుడు ఖండిస్తున్నారా ఆ విషయాన్ని? ఖండిస్తున్నామండి ఆ విషయం. ఓకే బ్రో, థ్యాంక్ యూ. బ్రో, మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు అండి. ఓకే, మీరు దానికి ఫ్యానా? ఫ్యాన్. అంటే రీసెంట్గా హర్ష సాయి బాగా బెట్టింగ్ యాప్స్ చేసి డబ్బులు సంపాదించి అవే పేదవాళ్ళకి ఇస్తున్నారని నడుస్తుంది ఎలిగేషన్స్, వాటిని మీరు ఏమంటారు? చాలా తప్పు అండి. ఆయన మీద చాలా తప్పు నింద మోపుతారు. బెట్టింగ్ యాప్స్ సుమన్ టీవీలో చూపించాను కొంతమంది, నిన్న చూసాను నేను. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన అంటే చాలా మందికి హెల్ప్ చేశారు. ఆయన మీరు సపోర్ట్ చేస్తారా సార్ ఇలాంటివి? అయితే సపోర్ట్ చేస్తామండి. దేవుడు లాంటి మనిషికి ఇట్లా నిందలు మోపితే ఎట్లా అండి? ఓకే, నిందలు అంటున్నారు, బట్ బెట్టింగ్ యాప్స్ చేసినంత తనే ఒప్పుకున్నారు కదా సార్. మరి ఆయన ఏదో ప్రెజర్ వల్ల పైన ఒప్పునేమో కానీ ఆయన అలాంటి పని చేయడు కదా అనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్రో, మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, మీరు వీడియోస్ డైలీ ఫాలో అవుతారా? చూస్తాం. ఓకే, రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించి అదొక ఇష్యూస్ నడుస్తుంది, దాని నుంచి మీరు ఏం సమాధానిస్తారు? అట్లాంటివి ఏదని చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు మీరు హర్ష సాయికి సపోర్ట్ చేయట్లేదా? సపోర్ట్ చేయట్లే అంటే సపోర్ట్ చేయట్లే, ఆయన మంచోడే, కాకపోతే అట్లాంటివి అన్నీ ఫేక్ చేసి పబ్లిక్ని ఆగం చేయొద్దని చెప్పేసి. ఓకే, మీరు ఇప్పుడు తనకి సపోర్ట్ చేయడం మానేశారా? అయితే మానేస్తాడు అని ఏం లేదు, ఆయన మంచోడే, కాకపోతే అట్లా వీడియోలు చేయొద్దు. మీకు అలా నచ్చలేదన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఎలా నచ్చింది మరి? మీరు ఎలా చాలామంది ఇట్లా డబ్బులు సంపాదించి బెట్టింగ్ ద్వారా వెనకేసుకుంటున్నారు డబ్బులన్నీ, సో హర్ష సాయి హెల్ప్ చేస్తున్నారు కదా, మీకు ఎందుకు అలా అనిపిస్తుంది? మరి వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు అట్లా. వేరే వాళ్ళకి చేస్తుండే, కాకపోతే మోసపోయేటోళ్ళు మోసపోతురా అని అట్లా అనిపిస్తుంది. ఓకే, మరి టీవీ ఛానల్స్లో కూడా చెప్తున్నారు కదా, వేరే వాళ్ళు డబ్బులు సంపాదించి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, సో వాళ్ళకి నేను చెప్తే వాళ్ళు చేస్తారంటున్నారు కదా, సో దాని గురించి ఏమంటారు? అవన్నీ ఫేక్, నమ్మొద్దు.